హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనం ఇంకొక ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి బీటీ రోడ్ బిట్ అండి. ఇది జస్ట్ రోడ్డు కొద్దిగానే ఉందండి. రోడ్డుకి ఇది లోపలికి వెళ్ళినాక మొత్తం బిట్ ఉందండి. ఇది మనకు ఒక 20 ఫీట్ తొవ్వ ఉందండి. ఈ 20 ఫీట్ జస్ట్ ఒక 10 ఫీట్ల పొడవు, 20 ఫీట్ వెడల్పుతోని తొవ్వ ఉందండి. ఇది వచ్చేసి మనకు 2 ఎకరాల 14 గుంటలు అండి. ఇది కాసిరెడ్డిపల్లి విలేజ్ సంబంధించింది. మర్కూర్ మండల్ అండి. ఈరోజు తీసేటి మనం మర్కూర్ మండల్, సిద్దిపేట డిస్టిక్ మొత్తం చుట్టుముట్టు కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టుముట్టే. ఇది వచ్చేసి మనకు 2 ఎకరాల 14 గుంటలు. ఒక ఎకరా వచ్చేసి ఇది మనకు 1 CR చెప్తున్నారండి. కొంచెం స్లైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కడ చూసినా రోడ్లు అనేది చాలా బాగున్నాయండి. ఇది చిన్నగా ఫామ్ హౌస్ పర్పస్ కానీ 2 ఎకరాలన్నర బాగుంది. ఇక్కడ ఇది రెడ్ సాయిల్ అండి. రెడ్ సాయిల్ బాగుంది, ఒకసారి చూడండి. రెడ్ సాయిల్ పంట ఏం వేయలేరు. ఎందుకంటే ఈ ఓనర్ వచ్చేసి సిటీలో ఉంటాడు, ఇక్కడ లోకల్లో ఉండడు. ఎవరు కౌలుగిన్ చేయట్లేదు. మీకు ఎవరైనా కావాలంటే మొత్తం చిన్న ఫామ్ హౌస్ కట్టుకోవడానికి, గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ వాటర్ యొక్క ఫెసిలిటీ చాలా బాగుందండి. ఎందుకంటే మనకు ఈ కాళేశ్వరం డ్యామ్ నియర్ బై కాళేశ్వరం అది ఉంది కదండి, మనకు బ్యారేజ్. దాని పక్క నుండి ఇక్కడ అన్ని కాలువలు అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. కాలువలు అనేది చాలా బాగా వేశారు. ఈ కాలువల నుండి మనం వాటర్ డైరెక్ట్ తీసుకోవచ్చు బోర్ ద్వారా. కాబట్టి మనం బోర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఏదైనా మామిడి తోట కానీ ఏదైనా చిన్న తోట చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం ఇక్కడ మూడుచింతలపల్లికి వెళ్ళి వస్తే, మూడుచింతలపల్లి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనకు ఒక 12 కిలోమీటర్లు అవుతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి వస్తే ఒక 6 కిలోమీటర్స్ అవుతుంది. ఇది మంచి డైమెన్షన్లో 4 డైమెన్షన్లో వాస్తు ప్రకారం ఉంది. రోడ్డుకు మాత్రం కొంచెం జస్ట్ ఇక్కడ సైడ్ చూడండి, 20 ఫీటు ఒక 10 ఫీట్ల లోతు, 20 అనుకోండి. ఇక 20 ఫీట్ ఇటు ఉంది అనుకోండి. ఇది ఎవరైనా కావాలంటే మాత్రం మా నెంబర్కి ఫోన్ చేయండి. హలో ఫ్రెండ్స్, మేము డైలీ అన్ని రైతుల దగ్గరికి వెళ్ళి, ఇదిగిన రైతు దగ్గరనే అండి, ఏ ఏజెంట్ దగ్గర లేదు, రైతు దగ్గరనే. ఎవరైనా మీకు ప్రాపర్టీ కావాలంటే మేము డైరెక్ట్ రైతు దగ్గర కూర్చుని పెట్టి రైతుతో మాట్లాడిపించి రైతు దగ్గరనే ఇప్పిస్తామండి. మీరు వచ్చి చూడండి, ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. మీకు ప్రాపర్టీ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఫోన్ చేసినప్పుడు మీకు కావాల్సిన విధంగా ఏ విధంగా ఉండాలో మాకు చెప్తే ఆ విధంగా మేము చూసి పెడతామండి. ఇట్లా ఈస్ట్ ఫేస్ ఉండాలి, నార్త్ ఫేస్ ఉండాలి, మనకు హైటెన్షన్ వైర్లు ఉండొద్దు, పక్కన శ్మశాన వాటిక ఉండొద్దు, చెరువు ఉండొద్దు, ఇలా కొన్ని ఉంటాయి కదండి. అలాంటి ఏవి లేకుండా మాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ విధంగా వెతికి పెడతామండి. ఎందుకంటే అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండి రేటుగిన మళ్ళీ నెగోషియబుల్లో ఉండేటట్టు ప్రాపర్టీ మేము తీసుకొస్తామండి. మీకు మీకున్న కమిట్మెంట్స్, మీకున్న ఇలాంటి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. చెప్తే మేము దాని ప్రకారమే మీ ప్రాపర్టీ ఇప్పిస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.